ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన నామములో మరొకసారి శ్రేష్ఠులైన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కృపావార్త ఛానల్ని మరొకసారి మీరు ఆదరిస్తూ ఇట్టి రీతిగా మీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నందుకు నిజంగా ఈ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ రోజున ఒక మంచి శ్రేష్టమైన ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా మనము అన్ని ప్రార్థనలతో పాటు ప్రతిరోజు ఉదయకాలమున పరలోక ప్రార్థన కూడా చెప్తాం. ఏంటా పరలోక ప్రార్థన అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతూ ఉన్నట్లు భూలోకమందు నువ్వు నెరవేరును గాక. నాయన, మాకు కావలసిన మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మేము మా ఎడల అపరాధములు చేయవాన్ని క్షమించులాగును మా అపరాధములు క్షమించు. మమ్మును శోధనలోనికి దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నీవై ఉన్నావు పరమ తండ్రి. ఈ యొక్క ప్రార్థన మత్తయి సువార్త 10వ అధ్యాయములో 13వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ చివరి మాట దేంతో ముగించారు అంటే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుడు, వీడికి చాలా పేర్లు ఉన్నాయి. దుష్టుడు ఏమంట? దురాత్మ, విరోధి, అపవాది, అబద్ధికుడు, సాతాను, ఇలాగా రకరకాల పేర్లు. అబద్ధమునకు జనకుడు, దొంగ, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి వీడికి. ఇందులోని వీడు దుష్టుడు అని, అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుని ఆలోచన చెప్పున నడవక. ఆడు మంచోడు కాదు, చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో నేను ఏం పెంచుకోవాలనుకుంటున్నా అంటే, దుష్టుణ్ణి ఎదిరించడం నేర్పిస్తున్నాను ఈరోజు మీకు. దేవుని యొక్క వాక్యంలోని ఏం చెప్తుందంటే, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములోని అపవాదికి చోటు ఇవ్వద్దు. ముందు వాడికి మీ ఇంట్లో చోటు ఇవ్వద్దు, మీ హృదయంలో చోటు ఇవ్వద్దు, మీ మనసులో చోటు ఇవ్వద్దు, మీ జీవితంలో అసలు చోటు ఇవ్వద్దు. ఇచ్చారా వెంటనే వాడు ఎంత నాశనం చేయాలో అంత నాశనం కూడా చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క లేఖనాల్లోని అవ్వ ఆదాము ఏదైనా తోటలో హాయిగా అప్పటికే వాళ్ళు నిర్మించబడి 100 సంవత్సరాలు అయిందంట. దైవ సేవకులు చెప్పడం 100 సంవత్సరాలు అయిందంట. అప్పటి వరకు చక్కగా దేవునితో సహవాసం చేస్తూ పగలంతా ఆదాము దానికి సేద్యపరిచేవాడిగా, అవ్వమ్మ ఆ తోటలో విహరించేదిగా, చక్కగా ఇంటి దగ్గర ఉండేదిగా ఉండగా ఒకానొక దినమున వాడు వచ్చాడంట. వచ్చి దేవుని యొక్క మాటలను వక్రీకరిస్తూ అడుగుతున్నాడంట. ఏమ్మా, బాగున్నావా? ఆదాము గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాడంట. అన్ని మాటలు అయిన తర్వాత, అవును ఈ చెట్టు పళ్ళు అన్నీ తినొచ్చా? ఎందుకు తినకూడదు? అన్నీ తినొచ్చు. కాకపోతే ఆ తోట మధ్యలో ఉన్న పళ్ళను మాత్రము తినొద్దని దేవుడు చెప్పాడని మా ఆయన చెప్పాడయ్యా అని అన్నది. అయ్యయ్యో, అలా చెప్పాడా? అదేం లేదమ్మా అంటూ మొదలు పెట్టాడట. ఎన్నో సంవత్సరాలుగా లేక 100 సంవత్సరాలుగా సహవాసం చేసిన దేవుని మాట కంటే అప్పుడే వచ్చిన ఆ దయ్యపు మాట, సాతాను మాట అవ్వమ్మ నమ్మింది. భర్త మాట కంటే సాతాను మాట నమ్మింది. అందుకనే స్త్రీలు బలహీనమైన ఘటము అని దేవుని యొక్క వాక్యం. అలాగనే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది అని దేవుని యొక్క వాక్యంలో అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇస్తే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఈ ఎఫెసీ 4లోని రాయబడిన మాట ఏంటంటే, కోపం వచ్చినప్పుడు అపవాది నీ కుటుంబంలో చోటు చేసుకుంటాడంట. కోపం వస్తే చాలు, నీకు కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుడి అని రాయబడి ఉంది. అంటే అపవాది నిన్ను పాపములో నడిపించడానికి నీకు కోపాన్ని పుట్టిస్తూ ఉంటాడు, నీకు చిరాకును పుట్టిస్తూ ఉంటాడు, అలాగనే నీకు ఇష్టం లేని పనులు చేయిస్తూ ఉంటాడు.
అదే సమయంలో నువ్వు శ్రద్ధగా లేకపోతే, ప్రార్థనాపూర్వకంగా లేకపోతే, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం లేకపోతే సిగో అవ్వమును మోసం చేసినట్లుగా నిన్ను మోసం చేస్తాడు. అలాగనే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. వాడు ఎక్కువగా మనల్ని చేసేది ఏంటంటే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఇదివరకు మీకు ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఆడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం వినకుండా చేస్తాడు, ముందు వాక్యం నీలోనికి వెళ్ళకుండా చేస్తాడు. అందుకని శ్రద్ధగా వాక్యం వినాలి అని ఆ యొక్క దేవుని వాక్యంలో మీతో మాట్లాడడం జరిగింది. దేవుడు ఏమంటాడంటే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంటాడు. మీరు అశ్రద్ధగా ఉంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఆడు చోటిస్తే చాలు వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వాక్యము తీసుకెళ్ళిపోతే నీలో జీవాన్ని తీసుకెళ్ళిపోయినట్టే. నువ్వు వాక్యంలో ఉంటే నువ్వు బలముగా ఉంటావు. అందుకనే చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించుమంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనకి ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోపలికి వెళ్తుంది వాక్యము. నీ వాక్యమును శ్రద్ధగా వినినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే బలమైన 2 అంచులు కలిగిన అన్ని ఖడ్గాల కంటే వాడిగా ఉంటుందంట. నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, నీ శరీరంలో ఉన్న భాగాలని, మూలుగులను, కీళ్లను అన్నిటినీ విభజించినంత మట్టుకు లోపలికి వెళ్తూ మరి ఏదైతే దేవుని యొక్క ఇష్టము లేనిది నీలో ఉందో వాటన్నిటినీ కోసి పారేస్తుంది, తీసి పారేస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ పని జరగకుండా ఉండడం కోసమే సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యం ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు నీలో నుంచి. అసలు వాక్యమే తెలియకపోతే సమస్య లేదు కదా. ఎవరో ఒక ఆయన మరి చర్మాల వ్యాపారం చేసేవాడంట, ఈ యొక్క తోళ్ళు వ్యాపారం చేసేవాడంట. ఆ వ్యాపారం చేసే ఆయన తన యొక్క గృహాన్ని అమ్మేసి, తన యొక్క స్థలాన్ని అమ్మేసి మరి వేరొక స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆ అమ్మిన స్థలం ఎవరికి అమ్మారంటే ఒక చాలా మరి తడిమడి ఆచారాలు కలిగిన ఒక వ్యక్తికి అమ్మారట. ఆ తడిమడి ఆచారాలు కలిగిన వ్యక్తి ఆయన చాలా శ్రద్ధగా ఉంటాడు, ఉపాసన చేస్తూ ఉంటాడు, పూజ పునస్కారాల్లోని బాగా మరి శ్రద్ధ కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తికి అమ్మాడు ఈ యొక్క మరి చర్మాల వ్యాపారి. ఆ యొక్క ఇల్లు కొన్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ సమయంలో మాట్లాడుకునే సమయంలో ఒక మాట జరిగింది. ఏమన్నాడంటే ఈ ఇల్లంతా అమ్ముతాను కానీ ఇంటి మధ్యలో ఉన్న ఈ స్తంభాన్ని మాత్రం అమ్మను అని అన్నాడు. అదేంటి, ఇల్లంటే ఇంట్లోని స్తంభం కూడా మాదే కదా అని అన్నాడు. లేదు నాకు ఈ స్తంభం నాకు ఉంచుతానంటే మీరు అడిగిన ఖరీదుకి అమ్మేస్తానని అన్నాడంట. అడిగిన ఖరీదుకి అమ్మేస్తానన్న ఒక మాటను బట్టి కాస్త చౌకగానే అడిగాడు ఈయన, అమ్మేశాడు. ఆ స్తంభాన్ని ఆడేం చేసుకుంటాడులే, ఆడెందుకు వస్తాడులే, ఆడెప్పుడు వస్తాడులే అని అనుకున్నారు. తర్వాత అది గృహప్రవేశం చేసుకున్నారు, శుభ్రంగా చున్నాలు వేసుకున్నారు, అన్ని రకాలుగా మరి ఏదైతే ఇంట్లోనే చేయాలో అన్ని రకాల మరి పరిస్థితులు శుభ్రాలు చేసుకున్న తర్వాత ఒకానొక దినమున మళ్ళా ఆ ఊరికి ఎందుకో వచ్చాడు ఆ తోలు వ్యాపారి. ఆ చర్మాన్ని ఒకటి పట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారంట ఆ ఇంటిగారు. ఎక్కడికి వెళ్ళవేంటి, నా స్తంభం అక్కడ ఉంది అని అన్నాడు. నా స్తంభం అక్కడ ఉంది, ఆ స్తంభానికి తోలు తగిలిస్తానంటున్నాడంట. ఛీ, ఇక్కడ ఈ వాసన కొట్టింది, కంపు కొట్టింది, మా ఇంట్లో తగిలిస్తావు, వెళ్ళు అని అన్నాడు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే వాడికి మీ ఇంట్లో స్థలం ఇస్తే, నీ హృదయంలో స్థలం ఇస్తే, నీ జీవితంలో వాడికి స్థలం ఇస్తే వాడి వస్తువు తెచ్చి నీ ఇంట్లో పెడతాడు, నీ యొక్క హృదయంలో పెడతాడు. నువ్వు ఎంత శుభ్రంగా ఊడ్చి పెట్టుకున్నా సరే,
నువ్వు ఎంత శుభ్రంగా నీ ఇంటిని, నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా మెయింటైన్ చేసినా సరే సాతాను ఏం చేస్తాడంటే తెచ్చి అలాంటి అపవిత్రమైన వస్తువు ఒకటి పెడతాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాడికి స్థలం ఇవ్వద్దు. ఇచ్చినప్పుడు నీలో నుంచి వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు, వాక్యం పని చేయకుండా చేస్తాడు. అలాగనే తన యొక్క దుష్ట ఆలోచనలు తెచ్చి నీ ఇంట్లో పెడతాడు. రెండవది చూసినట్లయితే అపవాదిని ఎదిరించాలంట. యాకోబు పత్రిక 4:7 ప్రకారంగా అపవాదిని ఎదిరించాలంట. అపవాది మనల్ని బెదిరిస్తాడంటే ఎప్పుడు కూడాను అపవాది బెదిరిస్తాడు. ఎలా బెదిరిస్తాడు అని అంటే, నీ పక్కనే కూర్చుంటాడు, ఇక అయిపోయింది పో, నీ పని అయిపోయింది పో, ఇక రోగం వచ్చిందా, ఇక నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు అని బెదిరిస్తాడంట. ఇగో కష్టాలు వచ్చాయా, ఇక నీకు ఎవడు సాయం చేయడు, అప్పుల పాలు అయిపోయావా, ఆత్మహత్య నీకు శరణ్యం. ఇలాంటి చెడ్డ ఆలోచనలతోని బెదిరిస్తూ ఉంటాడంట. నీకు ఏ సహాయం లేదు, ఎవరు సహాయం చేయరు అని అంటాడంట. అప్పుడు నువ్వేమనాలంట, పో సాతానా, నాది నుండి నువ్వు, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని చెప్పాలి. అన్ని ఎదిరించాలి అంటే నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. చూడండి, మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వాంగ కవచము అనగా తల నుండి పాదాల వరకు కవచాన్ని ధరించుకోవాలి. ఇగో తలకి మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారవై నిలవబడుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోండి. ఆ సర్వాంగ కవచం ఏంటంటే, ఏలయనగా మీ నడుముకు సత్యమను దట్టిని, నీతి అను మైమరువును తొడుక్కోండి. మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలబడండి. ఇవన్నీ కాక విశ్వాసమును ఢాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్య ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇగో ఇవన్నీ మీరు ధరించుకోవాలట వాడిని ఎదిరించడానికి. ఈ రోజున మరి ఇవన్నీ మీలో ఉన్నాయా? సత్యం అనే దట్టి మీలో ఉందా? లేక నీతి అనే మైమరు లేక కవచం అంటారు, అది ఉందా? పాదములకు సువార్త సంబంధమైన జోడు తొడుక్కొని ఉన్నావా? సిద్ధ మనసు ఉందా నీకు? సువార్త ఉందా నీ జీవితంలో? ఇవన్నీ కాక విశ్వాసం అనే ఢాలు నీ చేతిలో ఉందా? మీరు దుష్టుని బాణాలు ఆర్పాలంటే నీలో విశ్వాసం ఉండాలి. అలాగనే రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకున్నావా? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము నీ చేతిలో ఉందా? అలాగనే ప్రతి స్థలంలో ప్రతి సమయంలో ప్రార్థనా జీవితం నీకుందా అని దేవుని యొక్క వాక్యంలోని నీకు ప్రశ్న. ఇగో వాడిని ఎదిరించాలి. వాడు బెదిరిస్తాడు కానీ నువ్వు బెదిరిపోవాల్సిన పని లేదు. ఎందుకోనగా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఆడు గర్జించు సింహము వలె కానీ ఆడు సింహం కాదు. మన ప్రభు మాత్రం యూదా గోత్రపు సింహం నీ పక్షంగా ఉండగా ఆ యొక్క బొమ్మ సింహానికి, కోరలు పీకేసిన సింహానికి, పళ్ళు పీకేసిన సింహానికి మనం భయపడాల్సిన పనే లేదు. అని ఎదిరించాలన్నప్పుడు మొదట నువ్వు ఈ కవచము లేక సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇగో దేవుని యొక్క వాక్యం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి,
అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. దేవునికి మహిమ కలుగును గాక. వాడు మొదటి నుండి పాపం చేసేవాడు. వాడు చేయడమే కాకుండా అందరితో పాపం చేయించడానికి ప్రయత్నించేవాడు. అందుకనే వాడి క్రియలు, అలాంటి పనులని లయపరచడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈ రోజున దేవునిలో నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఆ యొక్క సాతాను శోధనకి లొంగిపోతున్నావా? సాతానికి స్థలం ఇచ్చావా? ఇగో ఒక్కొక్కడు ఉంటాడు, సాయంత్రం అయ్యేసరికి మరి ఆ యొక్క మద్యపానశాలకు లేక బార్లకు వెళ్లకుండా ఉండలేని స్థితి. సాతాను వాడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఉంటాడు. ఒక్కొక్కడు బూతులు మాట్లాడకుండా ఉండలేని స్థితి, ఒకడు అబద్ధాలు మాట్లాడకుండా ఉండలేని స్థితి, ఒకడు మోసం చేయకుండా ఉండలేని స్థితి, ఒకడు వ్యభిచారం చేయకుండా ఉండలేని స్థితి. ఇలాగ రకరకాలుగా సాతాను ప్రతి ఒక్కడిని బంధించి ఉంచాడు వాడి చేతిలో. వాడికి స్థలం ఇవ్వకూడదు. వాడిని ఏం చేయాలంటే వాడికి చోటు ఇవ్వకుండా ఉండాలి. రెండోది, వాడిని ఎదిరించాలి. మూడోది, దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, అపవాదిని మరి దేవుడు సిలువలో తొక్కించేశాడని, అపవాదిని సిలువలోని అణగదొక్కాడన్న సంగతి నీకు తెలిసుండాలి. చాలా వరకు ఆ సంగతి మనకు తెలియక, చూడండి రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో దేవుడు ఎప్పుడో చితక తొక్కేశాడు, అలాగనే శీఘ్రముగా చితక మీ కాళ్ళ కింద కూడా చితక తొక్కిస్తే రోజులు వస్తున్నాయంట. వాడికి మీరు భయపడాల్సిన పని లేదు. వాడికి ఏదంటే భయమో తెలుసా? ఇది తెలిస్తే మీరు భయపడరు. ఏంటా భయం అంటే, వాడికి యేసయ్య రక్తం అంటే భయం, యేసయ్య వాక్యం అంటే భయం, యేసయ్య పరిశుద్ధాత్మ అంటే భయం. అలాగనే నీ మోకాళ్ళన్నా వాడికి భయమే, నీ మోకాళ్ళన్నా వాడికి భయమే. నువ్వు మోకరిస్తే వాడు నీ చుట్టూ రాడు. ఎందుకు అనగా, యోబు ప్రతి ఉదయము మరి తన యొక్క బిడ్డల కొరకు మరి ఆ బలిని అర్పించి ఆయన ఎప్పుడైతే ఆరాధన చేస్తే, అగో ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసి ఉంచేవాడంట. ముట్టడానికి కూడా అవకాశం లేదు. ఇగో ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని తీసి తమ ద్వారబంధములకు రాశారో, దానిని ఆ యొక్క ఏ ఇంటికైతే రక్తం ఉందో ఆ ఇంటిని ముట్టకుండా వెళ్ళిపోయాడంట సంహార దూత. ఇక నీ మీద అధికారం ఉండదు. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే రక్తముతో కప్పబడతావో అనగా రక్షణ పొందుతావో, ఎప్పుడైతే వాక్యంతో నింపబడతావో అంటే జీవాన్ని పొందుకుంటావు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మరి నింపబడతావో అప్పుడు సాతాను క్రియలన్నీ లయపరచడానికి ప్రార్థనా జీవితంతో బలం పొందుకుంటే వాడు నీ జోలికి రాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ యొక్క ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అని దేవుని యొక్క వాక్యములోని నీ చేసిన ప్రార్థనకి ప్రభు అంటాడు, తప్పించాలి అని అంటే మొదటిగా నువ్వు వాడికి చోటు ఇవ్వకూడదు, రెండోది వాడిని ఎదిరించాలి, మూడోది వాడిని శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితక తొక్కించేలాగున నీవు దేవుని యొక్క రక్తంలో కడగబడాలి, ఆత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, అలాగనే ప్రార్థనతో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి. అలాగ చేసినప్పుడు దేవుడు మరి వాడి యొక్క క్రియలన్నిటినీ, ఈ క్రియలన్నిటి ఎప్పుడో కాదు, ఇప్పుడే తీసివేస్తాడు నీ జీవితంలో. ఆయనైతే ఎప్పుడో తీసేశాడు. వాడికి భయపడితేనే భయపెడతాడు, వాడిని ఎదిరిస్తే పారిపోతాడు. వాడి దగ్గర ఉన్న లక్షణం ఇది. భయపడద్దు, దేవుడున్నాడు నీతో, దేవునిలో ఉన్నావు, నీవు దేవుని చేతిలో ఉన్నావు కనుక ఇగో అపవాదికి చోటు లేకుండా ప్రతిరోజు ఈ ప్రార్థనలోని దుష్టు నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పక మరి నిన్ను కాపాడుతారు. దేవుడి వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలైనా ఈ యొక్క మంచి సమయంలో ప్రభు మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన వాక్యం కొరకు వందనాలు. ఇగో నాయన, లోకంలోని లేని భయాన్ని పుట్టిస్తూ జనాన్ని మరి భయంతోనే చంపుతున్న మరి సాతానుని
యొక్క ప్రజల యొక్క హృదయాల్లో నుంచి మరి వాక్యము ఎత్తుకుపోతున్న సాతాను నుండి ఇగో మరి నాయన ఇగో ప్రభు వాడు చచ్చిన వాడై ఉండగా కూడా మమ్మల్ని బెదిరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సాతాను నుండి మమ్మల్ని తప్పించమని మరి యొక్క ప్రార్థనలో మీరే నేర్పించారు. అందుకు నాయనా వాడిని ఎదిరించే శక్తి మాకు దయచేయండి. వాటికి చోటు ఇవ్వకుండా ఉండే జ్ఞానం మాకు దయచేయండి. వాడి యొక్క స్థితి నిజస్థితిని గుర్తెరిగి వాడి మీద మేమే అతిశయపడడానికి సహాయం చేయండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. మరొకసారి మిమ్మల్ని మరి వినయపూర్వకంగా మరి బ్రతిమలాడుతున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ యొక్క అమూల్యమైన మరి యొక్క సంగతిని లేకపోతే అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.